దశాబ్దాల చరిత్ర కలిగిన గుడివాడ ఆటోమొబైల్ రంగ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ ఆటోమొబైల్ రంగ ఖ్యాతిని ఎట్టి పరిస్థితుల్లో తగ్గనివ్వనని ఆయన స్పష్టం చేశారు. ఏటీఎస్ విధానం వల్ల గుడివాడలోని వేలాది వాహనదారులకు కలిగే ఇబ్బందులు మరియు నష్టాలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జేఏసీ నాయకులతో కలిసి ఏపీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా దృష్టికి మంగళవారం సాయంత్రం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులతో కలిసి విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే రాము వినతి పత్రాన్ని కమిషనర్కు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రాముకు గుడివాడ ట్రాన్స్పోర్ట్ వాహనదారుల జేఏసీ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. మనకి గుడివాడ ఎప్పుడు సెంటర్గా ఉంటుంది కృష్ణా జిల్లా మొత్తానికి. సో ఇక్కడి నుంచి ఆర్టీఎస్ సెంటర్ వెళ్ళిపోవటం వల్ల అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే ఆటోలు కానీ ట్రాక్టర్స్ వెహికల్స్ కానీ అలాగే లారీలైనా కానీ 70, 80, 90 కిలోమీటర్లు వెళ్ళి ఈ ఆర్టీఎస్ చేయించుకుని బ్రేక్ చేయించుకుని వస్తుంటే చాలా కష్టమైన విషయం. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ మళ్ళీ వెనక్కి వచ్చి మొత్తం అంతా చేయించుకుని ఉండాలి. మచిలీపట్నంలో ఆటోమొబైల్కి అంత సదుపాయాలు కూడా లేవు. ఏదైనా రిపేర్స్ వచ్చినా కానీ ఈలోపు ఏదైనా చిన్న పెయింట్ పోయినా కానీ లేదు ఒక టైల్ అండ్ పోయినా కానీ ఒక టైల్ లైట్ పోయినా కానీ మళ్ళీ గుడివాడ దాకా వచ్చి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అంటే దీనివల్ల చాలా వ్యయం అయిపోతుంది, అందరికీ కూడా కష్టమైపోతుంది. ప్లస్ అదే ఆటోల అంటే 90 కిలోమీటర్లు వెళ్ళి ఆటో వాళ్ళు బ్రేక్ చేయించుకుని రావటం అంటే ఇంకా మనకి ఎంత కష్టం ఆలోచన. అలాగే ట్రాక్టర్ ట్రైలర్స్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీటన్నిటి మీద కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజు ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మనకి ఈ ఏటీఎస్ సెంటర్ని గుడివాడకు మూవ్ చేయండి సార్, ఎప్పుడు మిడిల్లో ఉంటుంది, ఏదైనా కానీ 40 కిలోమీటర్స్లోకి వస్తుంది. మనకి ఏదైనా కానీ గుడివాడ నుంచి అయితే కనుక ఎక్కడ జిల్లాలో ఎక్కడి నుంచి అయినా కానీ 40-45 కిలోమీటర్ల లోపే చేరుకోవచ్చు సార్ అని చెప్తాం. అలాగే మాకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్లస్ అందరు మెకానిక్స్ ఉన్నారు, ప్లస్ పెయింటింగ్ షాపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ ఆటోమొబైల్ రంగం కూడా మా గుడివాడ నుంచి వెళ్ళిపోతే ఇక మాకు ఇంక మిగిలేదు ఏముండదని చెప్పేసి చెప్పడంతో ఆయన కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడే రేపు పొద్దునే వాళ్ళని కూడా పిలిపించి అది మూవ్ చేయడానికి గల అన్నిటిని పరిశీలిస్తా ఉన్నారు. మూవ్ చేస్తానికి కూడా మా స్థలం కూడా చూసుకోమన్నారు.